చీకటి లోకంలోంచి పుట్టుకొచ్చిన ఒక శక్తి. సినిమా చూసుకున్నారు కాబట్టి మీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎలా ఉంది? అంటే అది మనకి మనం చెప్తుంటే ఈ సినిమా విషయంలో మీ ఇద్దరు ఫేస్ చేసిన బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంది? ఒక సెన్స్ ఉండే నాకు రాజుగారి థాట్ ప్రాసెస్, వర్కింగ్ స్టైల్, ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు యాక్టర్స్ నుంచి అనేది. ఆఫ్ కోర్స్ ఈ మూవీకి ఎలా అనిపించింది అంటే, ఇఫ్ యు ఆర్ బ్లైండ్ ఫోల్డెడ్ అండ్ ఇఫ్ సంబడీ సేస్ ఒక ఏమంటారు ఒక పెద్ద టీజర్లో చాలా ఫ్రేముల్లో ఆ విగ్రహం కనిపిస్తుంది మెయిన్గా. సో సినిమా కథకి ఆ విగ్రహానికి ఏంటి లింక్ ఏంటి? రాజు గారు చాలా దగ్గర ఉండి మీరు ఆ మూవీలో ఆ విగ్రహానికి ఎస్టాబ్లిష్మెంట్ షాట్ ఉంది. ఇఫ్ యు సీ ఈ ప్రపంచాన్ని ఏలాలి, ముల్లోకాల్ని శాసించే శక్తి అవ్వాలి. ఎవ్రీడే అక్కడ కూర్చున్న ప్రతిసారి వీ యూస్ టు ఫీల్ వెరీ కామ్. నేను ఆల్మోస్ట్ షూట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు అన్నప్పటికీ నేను వెళ్ళా. మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? అదంతా ఓపెన్ చేయలేము, అందుకే కూడా టీజర్లో ట్రైలర్లో మీకు అనిపించినట్టు ఉంది. తన రోల్ మూవీ చూసాక మీమ్స్ ఏమో తెలుసా, మస్తు షేడ్స్ ఉన్నారు. మీ క్యారెక్టర్ గురించి కొంచెం ఫ్లక్చుయేషన్స్ అగదాతో పెట్టుకుంది మీ అక్క, దానికి మీ ఇద్దరి తలల్ని కానుకగా ఇస్తా. ఇలాంటి ఒక స్పిరిట్ ఎక్స్పీరియన్స్ హర్రర్ బాగా రియల్ లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఏదైనా ఉందా మీరు ఫేస్ చేసింది? లేదు, ఏం జరగలేదు. ఏం జరగలేదు అసలు? మీరు నమ్మరా ఇట్లాంటివన్నీ? నమ్మడం అని కాదు, నమ్మకాలతో సంబంధం లేకుండా ఉంటాను అంతే. ఓకే, మీకు తెలుసా లేదో మనసు ప్రశాంతంగా ఉండాలంటే మేడం శ్మశానానికి వెళ్తారంట. నాకు తెలియదు ఈ విషయం. ఎజెండా ఇస్ వెరీ సింపుల్ అండి. అంటే నాకు చాలా కష్టం అనిపించినప్పుడు, చాలా అంటే లైఫ్ ఎట్ వెళ్తుందో అర్థం కాని టైంలో నేను నిజంగా అక్కడికే వెళ్తాను. నీ చుట్టూ చెడు చేసే పిచ్చి భూతాలుంటే నా చుట్టూ సృష్టిని నడిపించే పంచభూతాలు ఉన్నాయి. హాయ్, వెల్కమ్ టు మై షో. హాయ్ కామాక్షి గారు, నమస్తే. నమస్తే సోమ్ గారు. సో August 14th మూవీ అగదా రిలీజ్. సో నాకు తెలిసి సినిమా ఫైనల్ కాపీ ఎప్పుడో రెడీ అయిపోయింది. సో సినిమా మీరంతా చూసుకున్నారు. సో ఎలాంటి ఫీల్తో ఉన్నారు? ఎగ్జైట్తో ఉన్నారా? టెన్షన్ ఫీల్ అవుతున్నారా? సో మీ ఫీలింగ్స్ ఏంటి అట్ నౌ? ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్న ఒక క్యూరియాసిటీ అయితే ఉంది. మేము అనుకున్నట్టే వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారా, అయితే ఏమైనా కొత్త కోణంలో ఆ మూవీని చూస్తారా చూడాలని. అండ్ అంటే సినిమా చూసుకున్నారు కాబట్టి మీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎలా ఉంది? వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. అంటే అది మనకి మనం చెప్తుంటే నాట్ దట్ I don't know. పర్సనల్గానైతే బికాస్ వీ ఆల్సో స్పోక్ అబౌట్ ఇట్, వీ నో ఇట్ ఈస్ గుడ్, బాగుందని అయితే ఒక కాన్ఫిడెన్స్ ఉంది. వి జస్ట్ ప్రేయింగ్ అన్ని ఫ్యాక్టర్స్ కరెక్ట్గా ఉండి. ఒక్కొక్కసారి ఫిల్మ్ ఉంటుంది, యూనో గుడ్ ఫిల్మ్స్ ఆల్సో సమ్ టైమ్స్ ఒక్కొక్కసారి రిలీజ్ టైంలో ఎన్నో ఫ్యాక్టర్స్ కూడా మనకి హెల్ప్ చేయాలి. సో అంతా సరిగ్గా ఫిల్మ్ ఎలాగైతే తీసామో మేము అన్నీ అనుకూలంగా జరిగాయో అలాగే మిగతా ఫ్యాక్టర్స్ కూడా రిలీజ్ టైంలో ప్రతి ఒక్కటి కరెక్ట్గా ఉండాలని, అందుకే ప్రమోషన్స్ అయినా ఏదైనా వీలైనంత వరకు కరెక్ట్గా పడితే అప్పుడు ఫిల్మ్ పక్కా నడుస్తుందనే లోపల ఒక సటిల్ కాన్ఫిడెన్స్ అయితే ఉంది. దీస్ డేస్ మూవీ చేయడం ఒక ఎత్తు అయితే దాన్ని ప్రమోట్ చేసి ఆడియన్స్లోకి తీసుకెళ్ళడం ఇంకొక ఎత్తు అయిపోయింది. మూవీ చేయడం కన్నా చాలా కష్టం అయిపోయింది. సో ఆ విధంగా చూసుకుంటే ఒక చిన్న ఎక్కడో ఒక భయం అనేది కాదు కానీ ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. వీఆర్ నాట్ స్టార్స్. ఎస్, వీఆర్ గుడ్ యాక్టర్స్. పీపుల్ హ్యాస్ అప్రిషియేటెడ్ అవర్ పర్ఫార్మెన్సెస్. సో ఈ మధ్య అంటే అందరూ ఒక స్టార్ ఉంటే తక్కువని థియేటర్కి వెళ్ళిపోతారు. అది మంచి సినిమానా చెడ్డ సినిమానా, బాగుందా బాగాలేదు పక్కన పెట్టేస్తే ఒక మినిమం గ్యారంటీ అన్న ఒక సెన్స్తో వెళ్ళిపోతారు. కొత్త యాక్టర్స్ లైక్ అజ్ మేము ఉన్నప్పుడు ఒక థాట్ వస్తుంది, ఓటీటీలో చూడొచ్చులే ఏముంది తర్వాత చూద్దాంలే అనేది ఒకటి వస్తుంది. ఇంత మంచి మూవీ అయినా మళ్ళీ తర్వాత మీమ్స్ చేస్తారు, యాజ్ తెలుగు ఇండస్ట్రీ వీ ఫెయిల్డ్, టీఎఫ్ఐ ఫెయిల్డ్ అని మీమ్స్ వస్తాయి. మీ పొలిమేర విషయంలో ఎగ్జాక్ట్ ఇదే జరిగింది. ఏది వన్ అప్పుడు అవును. కొంతమంది ఇన్స్టాగ్రామ్లో అక్కడికి డీమ్స్ పెడుతుంది, వెన్ ఇస్ ఇట్ రిలీజింగ్ ఆన్ ఓటీటీ, విచ్ ఓటీటీ. నాకు ఏం ఆన్సర్ ఇవ్వాలి వాళ్ళకి? అరే ఫస్ట్ థియేటర్లోకి వచ్చింది, ఇంకా రాను కూడా రాలేదు. యాక్టర్స్ స్టార్స్ పక్కన పెట్టేస్తే మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్, థియేటర్ ఎక్స్పీరియన్స్ చేసే మూవీ ఇది. ఎందుకంటే థ్రిల్లర్స్ జనరల్గా చిన్న స్క్రీన్లో కన్నా పెద్ద స్క్రీన్లో చూసినప్పుడు ఆ ఫీలింగ్ ఇంకా ఎక్కువ ఉంటుంది. అండ్ ఆ విజువల్స్కి మేకింగ్కి రాజు గారు ఇస్ నోన్ ఫర్ హిజ్ హ్యూజ్
హ్యూమంగస్ సెట్స్. మీకు తెలుసు ఆయన ఒకప్పుడు ఎలాంటి సెట్లు వేయించారు. సో ఆ డీటెయిలింగ్ అవంతా మనం బిగ్ స్క్రీన్ మీద చూస్తే సలార్లో ఒక డైలాగ్ ఉంటుంది, ఆ సీల్ పుట్టించిందే వాడు అని. అది స్టార్ట్ చేసిందే ఆయన, ఆ సెట్ కానీ ఆ గ్రాండియర్ కానీ. సో అయితే రాజుగారి ప్రస్తావన వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. యాక్చువల్గా రాజుగారి దగ్గర ట్రావెల్ అయిన అతి కొద్ది మందికి మాత్రమే, దగ్గరగా ట్రావెల్ అయిన వాళ్ళకి అర్థమవుతుంది రాజుగారితో జర్నీ అంత ఈజీ కాదు. చాలా మొండి మనిషి ఆయన. అంటే జర్నీ తర్వాత వచ్చే రిజల్ట్ బాగా హ్యాపీ వస్తుంది ఆయనతో కలిసి ట్రావెల్ అయ్యేటప్పుడు. బట్ ఆయనతో జర్నీ మాత్రం చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది, చాలా ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఈ సినిమా విషయంలో మీ ఇద్దరు ఫేస్ చేసిన బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంది? సో యాజ్ అన్ యాక్టర్ నా వర్కింగ్ ప్రాసెస్, నేను ఒక మూవీకి ప్రిపేర్ అయ్యే ప్రాసెస్ డిఫరెంట్గా ఉండింది. సో రాజు గారితో ఇస్ అ వెరీ డిఫరెంట్ ప్రాసెస్. సో దానికి అడాప్ట్ అవ్వడానికి నాకు కొంచెం టైం పట్టింది. ఓకే. సో నేను ఒక బౌండ్ స్క్రిప్ట్ తీసుకొని, ఒక బౌండరీస్ గీసుకొని క్యారెక్టర్ ఇలానే ఉండాలి అని అనుకునే మనిషిని అనమాట. అంటే బ్లైండ్గా కాదు, ఆఫ్టర్ మెనీ మంత్స్ ఆఫ్ హోంవర్క్ ఆ కంక్లూజన్కి వస్తాను నేను. బట్ రాజు గారితో ఎలా అంటే హీ ఆస్క్స్ హిస్ యాక్టర్స్ టు కమ్ విత్ అన్ ఓపెన్ మైండ్. ఐ వాంట్ యూ టు పర్ఫార్మ్, but I want you to not study the character because I am doing that for you and you have to trust me. Okay. So for the first time as an actor ga oka movie anedi collaborative process అని నేను ఎప్పుడూ నమ్ముతాను. బట్ నేను అనుకునేదాన్ని ఒక యాక్టర్గా ఇది నా డ్యూటీ, నేను నా క్యారెక్టర్ హోంవర్క్ చేసుకొని ఎలా ఉండాలి, ఏంటి, ఎలా మాట్లాడాలి, ఏ డిక్షన్ వాడాలి, ఏ స్పీడ్లో ఏ పేస్లో ఒక క్యారెక్టర్ మాట్లాడాలి, ఎలా నడవాలి, ఎలా చూడాలి అని నా డ్యూటీ కదా అదంతా చేయడం అని. బట్ ఈ మూవీకి ఎలా అనిపించిందంటే, ఇఫ్ యు ఆర్ బ్లైండ్ ఫోల్డెడ్ అండ్ ఇఫ్ సంబడీ సేస్ ఒక ఏమంటారు, ఒక పెద్ద మౌంటైన్ ఆర్ హిల్ పైకి తీసుకెళ్ళి నువ్వు ఇప్పుడు ఇక్కడ ఉన్నావు, నేను చెప్పినట్టు నువ్వు అడుగులే, నువ్వు పడిపోవు నడిపించాడు అని అంటే ఇంకా అది బ్లైండ్ ట్రస్ట్, అది ఫిగరేటివ్లీ అండ్ లిటరల్లీ. సో అదే చేశాను అండ్ ఇట్స్ రైట్ కాల్. అలా రాజుగారిని బ్లైండ్గా ట్రస్ట్ చేసి ఆయన చెప్పినట్టు నడుచుకొని ఆయన చెప్పినట్టు సినిమాలో చేసిన హీరోయిన్స్ ఇప్పుడు బిగ్గెస్ట్ స్టార్స్ ముంబైలో సెటిల్ అయిపోయి ఉన్నారు. నేనైతే ఇక్కడే సెటిల్ అవుతానండి, మీరు వెళ్ళిపోమన్నా నేను వెళ్ళను. ఈ ఎక్స్పీరియన్స్ చెప్పండి, మీకు బిగ్గెస్ట్ ఛాలెంజ్ అనిపించింది? ఫస్ట్ నేను ఆల్రెడీ రాజుగారితో నా సెకండ్ ఫిల్మ్ కాబట్టి సో ఒక సెన్స్ ఉండే నాకు రాజుగారి థాట్ ప్రాసెస్, వర్కింగ్ స్టైల్, ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు యాక్టర్స్ నుంచి అనేది. అఫ్ కోర్స్ యాజ్ అ క్రియేటర్ ఓన్లీ తనలో ఒక డిఫరెన్స్ ఉంది. డర్టీ హరి తను ఎలాగైతే అప్రోచ్ అయ్యారో దీని అప్రోచ్ అయ్యే స్టైల్లోనే తన థాట్ ప్రాసెస్లో డిఫరెన్స్ ఉంది నాకు. అది ఆ ఒక్క డిఫరెన్స్ తప్ప నేను ఏం ఎక్స్పెక్ట్ చేయాలో నాకు తెలుసు. వాట్ ఐ షుడ్ అండ్ వాట్ ఐ షుడ్ స్కూల్కి వెళ్ళినారు కాబట్టి అది ఉండే. దీంట్లో వేరే రకమైన ఛాలెంజెస్ డెఫినెట్గా ఉండే. బట్ నేను ఇంకోటి జెన్యున్గా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను, మోర్ ఆర్ లెస్ ఇది కామన్ ఫ్యాక్టర్. యూనో creative, intelligent people are stubborn. Yeah. So then I have done enough work to experience these kind of people. ఇంకో విషయం ఏంటంటే ఈ సెట్ లో ఎవ్రీబడి ఆర్ స్టబర్న్. ఎవ్రీబడి వర్ స్టబర్న్. నేను క్రియేటివ్ స్పేస్ లో ఐ వాజ్ స్టబర్న్, హీ వాజ్ స్టబర్న్, జో, ఎవ్రీబడి వాజ్ స్టబర్న్. బట్ వెన్ ఇట్ కేమ్ ఫర్ క్రియేటివ్ ఇన్స్టింక్ట్కి వచ్చేసరికి ఇంకా మేము అందరం వీఆర్ లైక్ హీఈస్ ద కెప్టెన్ ఆఫ్ షిప్, వీ హ్యావ్ టు గివ్ ఇట్. సో ఆ ప్రొఫెషనలిజం మమ్మల్ని సేవ్ చేసింది, లేకపోతే అందరు స్టబర్న్ పీపుల్ ఉన్నారు సెట్లో. సూపర్. అయితే అగదా గురించి కాస్త పక్కన పెడితే నాకు మీ ఇద్దరికి సంబంధించిన పర్సనల్, అంటే మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక చెరువు క్వశ్చన్ ఉంది. అండ్ చలం మైదానం పుస్తకం గురించి ఓపెన్గా మాట్లాడడం చాలా మంది స్త్రీలు ఆ డేర్ చేయరు. అవునా? యా, చాలా మందికి మైదానం పుస్తకం అంటే ఒక సేయింగ్ కాదు, అప్పుడు నిజంగా జరిగింది. అవును, మైదానం పుస్తకాన్ని దిండు కింద పెట్టుకొని దొంగచాటుగా జరిగిన అప్పుడు స్త్రీలు చాలా మంది ఉన్నారు. సో అలాంటి చలం మైదానం పుస్తకం గురించి కానీ, చలం గారి గురించి కానీ, ఆయన నాకు ఇన్స్పిరేషన్ చెప్పడానికి సో మీకు ఎలాంటి ఇబ్బందులు లేవా, ఎలాంటి అడ్డంకులు లేవా, ఎలాంటి మొహమాటాలు లేవా? లేవండి. ఎలా ప్రభావితం చేశారు చలం గారి మిమ్మల్ని? అంటే ద వే హీ ఎక్స్ప్లోర్డ్, అంటే ఆయన ఎస్పెషల్లీ రాసిన ఎరా ఏదైతే ఉందో ఆ టైంలో విమెన్ ఎలా ట్రీట్ చేయబడ్డారో అందరికి తెలుసు. 1920s 1930s 1930s టైంలో
1910 ఆ టైంలో 30 ఇయర్స్ 40 ఇయర్స్ టైంలో ఆడవాళ్ళ ఒక లిమిటేషన్స్ ఏంటనేది ఇప్పటికీ వీ హ్యావ్ అవర్ లిమిటేషన్స్ అండ్ వీఆర్ స్లోలీ కమింగ్ అవుట్ ఆఫ్ దోస్ లిమిటేషన్స్. అలాంటి టైంలో మేబీ ఇప్పుడు తెలంగాణ బుక్స్ చదివిన ఎవరికి ఇందులో ఏముంది, దిస్ ఇస్ వెరీ కామన్ అని అనుకోవచ్చు. ఆర్ ఈ రైటింగ్ ఇప్పుడు ఏం చాలా మూవీస్లో కూడా వచ్చాయని అనుకోవచ్చు. బట్ ఆ స్పేస్ ఆఫ్ టైంలో ఇప్పటికీ కొంతమంది డైరెక్టర్లు ఆర్ క్రియేటివ్ పీపుల్ స్క్రీన్ పైన డేర్ చేయలేని, ఎక్స్ప్లోర్ చేయడానికి డేర్ చేయలేని బుక్స్ ఆయన రాశారు. సో ఆయన ఆడది కూడా మనిషి అని చెప్పడానికి ట్రై చేశారు ఆయన రాసిన ప్రతి బుక్లో. అది జీవిత సత్యం. అది మగోళ్ళైనా ఆడోళ్ళైనా ముందు మనుషులు, ఆ తర్వాతే జెండరు, కాస్ట్, కలర్, ఇవన్నీ మనం పుట్టిన తర్వాత మనకి అటాచ్ అవుతా వచ్చేవి. బట్ మనిషిగానే పుడతాం అందరం. అదే ఆయన చెప్పడానికి ట్రై చేశారు అన్ని సంవత్సరాల్లో. సో ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ జెండర్. హీ వాజ్ ప్యూర్లీ టాకింగ్ అబౌట్ బీయింగ్ అ హ్యూమన్. సూపర్. అంటే యాక్చువల్గా చలం గారు చాలా మందికి ఇష్టం ఉంటుంది, బయటికి చెప్పడానికి సాహసించారు. మీరు బయటికి చెప్పడం నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మీ విషయానికి వస్తే మీరు పుట్టింది హైదరాబాద్లో, ఇక్కడే చాలా కాలం పెరిగింది కూడా ఇక్కడే. బట్ ఎప్పుడైతే ఇక్కడ ఈ ఫీల్డ్ మీరు సెలెక్ట్ చేసుకుని యాక్టింగ్ వైపు వెళ్ళాలి అని ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మీరు నాకు తెలిసి ఇక్కడ ఎలాంటి ప్రయత్నాలు పెద్దగా చేయకుండా నేరుగా ముంబై వెళ్ళిపోయేనట్టు అనిపిస్తుంది. సో ఆ చాయిస్ తీసుకోవడానికి, ఆ స్టెప్ తీసుకోవడానికి, ఆ డిసిషన్ తీసుకోవడానికి కారణం ఏంటి? అప్పటికే ఇక్కడ టాలీవుడ్ చాలా ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో మీరు అక్కడికి వెళ్ళి మళ్ళీ టెలివిజన్లో సూపర్ క్లిక్ అయ్యారు. సో ఇక్కడ అప్పటికి టెలివిజన్ చాలా బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ ఉంది ఇక్కడ. సో అక్కడికి వెళ్ళడానికి రీజన్ ఏంటి? సెమీ కాన్షియస్, సెమీ సబ్ కాన్షియస్. నిజం చెప్పాలంటే కాన్షియస్ ఎందుకంటే నేను బేసిక్గా ఐ వాజ్ మోర్ ఇన్ టు స్పోర్ట్స్. సో నేను అసలు ఈ ఇండస్ట్రీకి వస్తాను అని మేబీ అనుకోలేదు ఎప్పుడు. నేను ఐ వాజ్ అ ప్రొఫెషనల్ క్రికెటర్ ప్లేయింగ్ ఫర్ ప్రొఫెషనల్లీ ఫర్ స్టేట్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. ఓకే. సో అనుకోలేదు నేను. వన్ మోర్ ఫ్యాక్టర్, మోస్ట్ క్రియేటివ్ ఆర్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ ప్రొఫెషన్లో చదువు మీద ఇంట్రెస్ట్ ఉండేది, నాకు ఎప్పుడు ఇంట్రెస్ట్ లేకుండే. అది ఫస్ట్ విషయం. సో అది కాకుండా అంటే తను డాక్టర్, తనకి ఇంట్రెస్ట్ ఉండలే కానీ నాకు ఇంట్రెస్ట్ లేకుండే. సో యా, సో దాని నుంచి దెన్ ఐ వాజ్ ఆల్వేస్ ఇన్ టు స్పోర్ట్స్. ఫర్ సమ్ రీజన్ అది నేను కన్సిస్టెంట్గా వాట్ ఎవర్ రీజన్స్ దాన్ని నేను దెన్ ఐ గాట్ ఇన్ టు దిస్. వై బాంబే అనే దానికి ఆన్సర్ ఇవ్వాలి అంటే 1-2 ఆ టైంలో నిజం చెప్పాలంటే తెలియనితనం అనొచ్చు, బుద్ధిలేనితనం అనొచ్చు, నాకు తెలియదు నిజం చెప్పాలంటే. ఇట్ వాజ్ ది ఏజ్, ఇట్ వాజ్ బ్లైండ్నెస్. నేను నిజం చెప్పాలంటే ఇప్పుడు ఇఫ్ యూ ఆస్క్ మీ టుడే ఇఫ్ ఐ వాంట్ బి పార్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీ మేబీ ఐల్ సే నో. లైక్ ఐ మైట్ నాట్, బికాస్ ఐ ఫీల్ ఎక్సైటెడ్ అబౌట్ మెనీ మోర్ థింగ్స్ ఆల్సో ఇన్ లైఫ్. బట్ ఆ టైంలో నాకున్న అండర్స్టాండింగ్, నాకున్న లోకజ్ఞానంతోని ఇంకొకటి అనుకోకుండా కైలాష్ ఖేర్ గారిది ఒక, కైలాష్ ఖేర్ గారు ఎవరో తెలియదు అప్పటికి, ఇండస్ట్రీకి ఇంట్రడ్యూసే కాలేదు. తనదేదో ఆడిషన్ అయింది, నేను అప్పుడు అనుకుంటున్న యాక్టర్ అయిదాము అని. ఎలాంటి ట్రైనింగ్ లేదు, నాకేం తెలియదు, నాకు ఆడిషన్ వేయడం కూడా తెలియదు. అనుకోకుండా ఒక ఆడిషన్ ఇక్కడ అవుతుంటే కైలాష్ ఖేర్ ఆ టైంలో MTV మ్యూజిక్ ఆల్బమ్స్ క్రేజ్లో ఉండే కదా, MTVకి దానికి ఒక ఆడిషన్ అయింది, ఇచ్చాను, సెలెక్ట్ అయ్యాను, రామోజీలో షూట్ చేశారు. సో మైండ్ స్టార్ట్స్, నీ లిమిటెడ్ అండర్స్టాండింగ్ ఉన్న మైండ్ మేబీ ఐ షుడ్ గో టు బాంబే అన్న టైప్లో వెళ్ళాను నేను. చాలా సార్ నాకు అదే కొంచెం ఏంటంటే విచిత్రంగా అనిపించింది, ఇక్కడ ఇంత పెద్ద ప్లాట్ఫామ్ ఉంది, సో ఏజ్ కూడా నోబడీ నోస్. అంటే తను తెలుగు చాలా మందికి తెలియదు, తను చెప్పాలి నోరు విప్పి. అదొకటి అయింది. దాని తర్వాత నాకు అంటే ఐ హ్యామ్ పర్సన్ హూ లైక్స్ టు ప్రిపేర్ ఆర్ డూ వాట్ బెస్ట్ ఏదైనా ఉండని అండి అది. సో ఐ థాట్ ఐ నీడ్ టు ట్రైన్ మై సెల్ఫ్. వన్స్ ఐ డిసైడ్ ఐ నీడ్ టు బి అన్ యాక్టర్, ఐ నీడ్ టు ట్రైన్. సూపర్. సో FTIకి వెళ్ళాలనేది ఒక లోపల ఒక థాట్ ఉండే నాకు. సో అదొక మోటివేషన్ కూడా అటు వెళ్ళడానికి. దెన్ న్యాచురల్గా ఆ సర్కిల్, ఆ ల్యాండ్లో పడ్డాక దెన్ ఐ న్యాచురల్ ట్రాన్సిషన్ టు బాంబే, దెన్ టెలివిజన్, దెన్ ఐ వాజ్ అన్ AD, దెన్ అగైన్ ఐ స్టాప్డ్, అగైన్ ఐ యాక్టెడ్. సో అలా వెళ్ళిపోయాను అంతే. దీనికి పెద్ద కాంపిటేటివ్ క్రికెట్లో మీరు జర్నీ చేస్తున్నప్పుడు మీరు అప్పుడు ఒక బిగ్గెస్ట్ స్టార్తో ఆ జర్నీ ఏదన్నా ఎక్స్పీరియన్స్ చేసింది ఉందా? అంటే ఇప్పుడు బిగ్ స్టార్, అప్పుడు మీతో కలిసి played with Gambhir. అంబట్ రాయుడు, గౌతమ్ played with Gambhir. ఓకే. Though of course they were also not that big that time. yeah. So I've played like ఏదో ప్రతి మ్యాచ్ అని కాదు, బికాస్ ఇట్స్ తండలిలో, బికాస్ ఐఎమ్ CBSE స్కూల్ స్టూడెంట్. నాకు అది ఇప్పుడు కూడా ఆ లీగ్ సిస్టంలో ఫేమస్ అవుతుందో నాకు తెలియదు. బట్ ఆ టైంలో ఇట్ వాస్ అ వెరీ బిగ్ లీగ్ ఫర్ CBSE స్కూల్స్. ఆల్ CBSE స్కూల్స్ యూస్ టు మీట్.
సో ఆ టైంలో హెచ్పిఎస్ హోస్ట్ చేసిందని హెచ్పిఎస్లో చదువుకున్నాను. సో హీ హ్యాపెన్ టు, సో అలాంటివి అయ్యాయి. రాయుడు ఈజ్ లోకల్ స్టార్. రాయుడు వాజ్ అ లోకల్ స్టార్ బై దెన్. అంటే ఒకటి ఉంటుంది కదా, ఒక బస్ క్రియేట్ నడుస్తుంటుంది కదా. రాయుడు వాజ్, దో ఐ ప్లేడ్ వెరీ లిమిటెడ్ దోస్ 2.5 years, బట్ రాయుడు వాజ్ అ స్టార్. లాగా నాకు కొన్ని మెమరీస్ ఉన్నాయి. సో అసలు ఎప్పుడు 50 కొట్టాడో అర్థం కాకపోయేది మాకు యాజ్ అన్ ఆపోజిషన్ ప్లేయర్. ఎప్పుడు 50 అయిపోయిందని బ్యాట్ లేవేసి మాకు అర్థం కాకపోయేది, ఎప్పుడు కొట్టాడు అని చెప్పి. సూపర్. నాకు బాగా గుర్తు అంటే ఈటీవీ న్యూస్ అని చెప్పి ఒక మీ ఇద్దరికి ఐడియా ఉంటుంది కాబట్టి, తెలుగు వాళ్ళే కాబట్టి, దాంట్లో ఒక అదే మెయిన్ బులెటిన్ ఉంటుంది. దాంట్లో వచ్చేసి అంబటి రాయుడు అని ఒక కుర్రాడు సూపర్ ఆడుతున్నాడు, నెక్స్ట్ సచిన్ కాబోతున్నాడు అని చెప్పేసి ఈటీవీ న్యూస్ లో చెప్పారు. ఆ రోజు చాలా చిన్న వయసు. ఇంకో సచిన్ అనగానే అసలు ఎక్కడికి వెళ్ళిపోతాడు ఈ కుర్రాడు అనిపించింది. బట్ ఓకే, టైం వేరేలాగుంది. అండ్ మీరెందుకు చాలా మందికి అబద్ధాలు చెప్తున్నారు. నేను డాక్టర్ అయ్యాను, తర్వాత కాలంలో డిసిషన్ తీసుకునే ప్రాసెస్లో సినిమా మీద ఇష్టం వచ్చింది. సో నేను థియేటర్స్ చేస్తూ తర్వాత మళ్ళీ ఇండస్ట్రీ వైపు వచ్చాను ఛాన్సుల కోసం అని చెప్పేసి మీరు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. బట్ అది అబద్ధం కదా. మీ నాన్నగారు డిఓపి, చిన్నప్పటి నుంచి డిఓపి కాదు, సెకండ్ యూనిట్ కెమెరా. ఓకే. చిన్నప్పటి నుంచి సినిమా ప్రభావం మీ మీద ఉంది లేదా? నిజంగా నిజమైంది. బికాస్ మై ఫాదర్ హ్యాస్ పుట్ మీ అవే ఫ్రమ్ ది ఇండస్ట్రీ. ఓకే. సో ఏ రోజు నువ్వు ఇందులోకి రావాలి, ఆర్ ఇన్ఫ్యాక్ట్ ఆయన రావద్దు అన్నారు. నేను స్టార్ట్ చేసినప్పుడు కూడా ఐ హ్యాడ్ బిగ్గెస్ట్ అంటే బిగ్ నో బోర్డ్ ఇన్ ద ఫ్యామిలీ. సో ఇట్ వాజ్ నెవర్ అ ఎంకరేజింగ్ డెసిషన్. ఐ హ్యాడ్ టు స్ట్రగుల్. ఓకే. ఇప్పుడు ఆయన ఇండస్ట్రీలో ఇన్ ఇయర్స్గా ఒక సెకండ్ యూనిట్ కెమెరామ్యాన్గా వర్క్ చేశారు కాబట్టి నాకేదో ఆపర్చునిటీస్ వస్తాయి. ఆయన నువ్వు ఇంటిలోంచి బయటకు వెళ్ళాలంటే కాళ్ళు ఇరగొడు, ఇండస్ట్రీ వైపు వచ్చావంటే కాళ్ళు ఇరగొడతాను అని అన్నారు. అంటే సమ్హౌ హీ ఫెల్ట్ ద ప్రాసెస్ ఇస్ గోయింగ్ టు బి స్ట్రగులింగ్, which is struggling, because we are not we don't come from big families, ante economically speaking. సాదా సీదా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎకనామికల్లీ, అండ్ ఏమి పెద్ద నేమ్స్ తెలియవు. అండ్ మై ఫాదర్ ఇస్ నాట్ అ డిఓపి, హీస్ అ సెకండ్ యూనిట్ కెమెరా. సో యూ నో హౌ సెకండ్ యూనిట్ కెమెరా మ్యాన్. సో మెయిన్ డిఓపి కింద వర్క్ చేస్తారు, సెకండ్ కెమెరా హెల్డ్ చేస్తారు. సో he knows the industry people, he have attached contacts and anta, but he always said don't come into industry. When I said I'm going to, I want to be an actor, ఎందుకంటే అప్పటికి నేను మెడిసిన్ చదివేశాను. అపోలోలో ఐ వాజ్ వర్కింగ్ యాజ్ కన్సల్టెంట్, అండ్ ఆ వర్క్ చేస్తున్నప్పుడే ఈవినింగ్స్ నేను ఎవ్రీడే థియేటర్కి వెళ్ళేదాన్ని. సో మిస్ ఇండియా కూడా అసలు వద్దని చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ నేను చైనాలో ఫైనల్ ఇయర్ ఇంటర్న్షిప్ చేస్తున్నప్పుడు ఐ టోల్డ్ మై మామ్ దట్ నేను మిస్ ఇండియా పార్టిసిపేట్ చేయడానికి ఇండియా వద్దామని. నా ఒరిజినల్ ప్లాన్ ఏంటంటే అక్కడే ఉండి పీజీ చేసుకుందాము, బికాస్ అక్కడ టాపర్స్కి అందరికీ ఫ్రీ పీజీ సీట్ ఉంటుంది టాప్ 10 స్టూడెంట్స్కి. సో ఐ వాజ్ ఆల్వేస్ దేర్ ఇన్ టాప్ 10. సో ఐ సెడ్ ఐల్ కమ్, పార్టిసిపేట్ చేసి వెనక్కి వెళ్ళిపోతాను అనేసి. Then my father said, I told it's going to be expensive because pageantries are very expensive. We have to groom ourselves. So my father said simply, నేను చిల్లిగా అవ్వ కూడా ఇవ్వను అని. ఫైన్, ఐల్ మేక్ మై మనీ అని ఐ స్టార్టెడ్ డూయింగ్ పార్ట్ టైమ్స్. అంటే లిటరలీ నేను ఎంత హార్డ్ వర్క్ చేశాను అంటే, మార్నింగ్ 6 o'clock హాస్పిటల్లో డ్యూటీ, ఇంటర్న్షిప్ చేసినప్పుడు మాకు రొటేషన్స్ ఉంటాయి. 6 o'clock డ్యూటీ ఎక్కితే మధ్యాహ్నం 12 వరకు మాకు బ్రేక్ ఉండదు. మధ్యలో ఒక 10 minutes రౌండ్స్ అయిన తర్వాత తినడానికి ఒక 10 minutes ఉంటుంది. 12 o'clock డ్యూటీ దిగి ఐ యూస్ టు టేక్ మై ఎలక్ట్రిక్ బైక్, గో టు అ ఇండియన్ రెస్టారెంట్, అండ్ ఐ యూస్ టు వర్క్ యాజ్ అ పార్ట్ టైమ్ డాన్సర్. అక్కడ ఇండియన్ డాన్స్ అంటే చాలా ఇష్టం చైనీస్ వాళ్ళందరికీ. సో 12:30 నుంచి 2 వరకు ఐ యూస్ టు గివ్ 12:30కి ఒక పర్ఫార్మెన్స్, 1కి ఒక పర్ఫార్మెన్స్, 1:30కి ఒక పర్ఫార్మెన్స్, 2కి ఒక పర్ఫార్మెన్స్. సో 4 performances ఇచ్చి వాళ్ళు ఫ్రీ లంచ్ పెట్టేవాళ్ళు. ఐ యూస్ టు ఈట్ దట్ ఫ్రీ లంచ్, దెన్ కమ్ బ్యాక్ టు హాస్పిటల్ బై 2:30 or 2:15. చాలా క్లోజ్ బై ఉండేది. దెన్ అగైన్ ఐ యూస్ టు వర్క్ టిల్ 8 o'clock. 8 o'clockకి మళ్ళీ ఈవినింగ్ వెళ్ళి 8 o'clock ఒక పర్ఫార్మెన్స్, 8:30కి ఒక పర్ఫార్మెన్స్, 9కి ఒక పర్ఫార్మెన్స్, 9:30కి ఒక పర్ఫార్మెన్స్ ఇచ్చి ఐ యూస్ టు అగైన్ ఈట్ ఫ్రీ డిన్నర్, దెన్ అగైన్ కమ్ బ్యాక్. ఒక్కొక్కసారి నాకు నైట్ డ్యూటీస్ పడేవి మార్నింగ్ 6 వరకు. సో నైట్ ఇంటికి వచ్చి ఐ యూస్ టు జస్ట్ రివైజ్ నెక్స్ట్ డే ఏమేం పేషెంట్స్ మాకు ఉంటాయి కదా షీట్స్ అన్ని చేసి పడుకునేసరికి ఐ హార్డ్లీ యూస్ టు గెట్ 5 hours ఆఫ్ స్లీప్ ఎవ్రీ డే.
Wow. సో ఇలా నేను ఆల్మోస్ట్ 1 year చేశాను టు సేవ్ మై మనీ బికాస్ మై ఫాదర్ సెడ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు పే యువర్ మనీ నీ డ్రీమ్ యూ హ్యావ్ టు వర్క్ హార్డ్, నేనైతే ఎంకరేజ్ చేయట్లేదు అనేసి. సో ఐ టోల్డ్ మై మామ్ ఓకే ఫైన్, నా డ్రీమ్ నేనే హార్డ్ వర్క్ చేసుకుంటాను. సో ఇట్ వాజ్ ఆల్వేస్ ఆ అపోజిషన్ అండ్ ఫ్రిక్షన్ అయితే ఉండింది. దస్ నథింగ్ టు డినై అబౌట్ ఇట్. అండ్ ఎస్ హీ హ్యాస్ బీన్ ఇన్ ది ఇండస్ట్రీ, బట్ I was nowhere close to the industry. I only know my father works in industry. I don't know anybody from the industry. And నేను ఎప్పుడు వాడుకోవాలని కూడా అనుకోలేదు. నా డ్రీమ్ ఇది, నా కష్టం పైన నేనే ఎదుగుతాను. ఫైన్, ఫేర్ ఇనఫ్. మీరు భయం వల్ల సపోర్ట్ చేయలేదా లేకపోతే అతి జాగ్రత్త వల్ల సపోర్ట్ చేయలేదు, అదంతా సెకండరీ డిస్కషన్. మై డ్రీమ్ ఐ విల్ వర్క్ హార్డ్. నా దాంట్లో జెన్యూనిటీ, నా కష్టంలో జెన్యూనిటీ ఉంటే ఆపర్చునిటీస్ అవే వస్తాయని నమ్మాను. అండ్ టుడే ఆ నమ్మకం నిజమైంది. ఒక అంటే అంత ఈజీగా వచ్చిన సక్సెస్ కాదు, కాదు ఇది, కాదు. చాలా జర్నీ ఉంది. చాలా, నేను ఐ జస్ట్ టోల్డ్ యూ వన్ ఇన్స్టెన్స్ అంతే. అండ్ మళ్ళీ అగదా విషయానికి వస్తే టీజర్లో చాలా ఫ్రేముల్లో ఆ విగ్రహం కనిపిస్తుంది మెయిన్గా. సో సినిమా కథకి ఆ విగ్రహానికి ఏంటి లింక్ ఏంటి అంటే మీరు చెప్పకపోయినా అది ఎంత ఇంపార్టెంటో చెప్పండి. చాలా 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 ఇంపార్టెంట్. రాజు గారు చాలా దగ్గర ఉండి, మీరు ఆ మూవీలో ఆ విగ్రహానికి ఎస్టాబ్లిష్మెంట్ షాట్ ఉంది, ఇఫ్ యు సీ అది చాలా దగ్గరుండి చేయించారు. ఐస్ దగ్గర నుంచి, చేతికుండే పోస్చర్స్ నుంచి, ఆ అమ్మవారికి ఉన్న ముద్రలు కూడా చాలా డీటెయిలింగ్గా ఆయన స్క్రిప్ట్కి సింక్ అయ్యేలాగా చేయించుకున్నారు. సో చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంది. అండ్ ఎవ్రీడే అక్కడ కూర్చున్న ప్రతిసారి వీ యూస్ టు ఫీల్ వెరీ కామ్. నేను ఆల్మోస్ట్ షూట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు అన్నప్పటికీ నేను వెళ్ళి అక్కడే కూర్చునేదాన్ని. అండ్ టీజర్ చూసిన తర్వాత మీ క్యారెక్టర్ గురించి ఒక సమ్ ఐడియా వచ్చింది, బట్ మీ క్యారెక్టర్ గురించి కొంచెం ఫ్లక్చుయేషన్స్ కొన్ని గుడ్ ఫ్రేమ్స్ కనిపిస్తున్నాయి. అంటే ఓవరాల్ గా కొంచెం నెగిటివ్ షేడ్ కూడా అర్థమవుతుంది, కానీ కొంత గుడ్ ఫ్రేమ్స్ కూడా కనిపిస్తున్నాయి. సో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? దట్ ఈస్ ద ఫ్యాక్టర్. అదంతా ఓపెన్ చేయలేము, అందుకే కూడా టీజర్లో ట్రైలర్లో మీకు అనిపించినట్టు ఉంది. అఫ్ కోర్స్ ద డివైన్ రిప్రజెంటేషన్ అనొచ్చు, లేకుంటే ద ఉమెన్ పవర్ అనొచ్చు, తనది క్లియర్ ఉంది. నాది కన్ఫ్యూజన్ ఉందని తెలుసు. తన రోల్ మూవీ చూసాక మీమ్స్ ఏమో తెలుసా, మస్తు షేడ్స్ ఉన్నారు అదే సార్ శ్రవణ్. I don't mind. I don't mind. I definitely don't mind. Yeah, అదే అంటున్నా. బిగ్గెస్ట్ నేను అదే అంటున్నా. I would like it. సో షేడ్స్ ఉన్నాయి, అందుకే కొంచెం నా మై పార్ట్ ఆఫ్ మీ బీయింగ్ ట్రైలర్లో, టీజర్లో, ఇప్పుడు ట్రైలర్ వస్తుంది అనుకోండి, ఇంకా రాలేదు, 3rd August వస్తుంది. సో కొంచెం జాగ్రత్త అయితే పడవలసి వచ్చింది బికాస్ ఆఫ్ ద అమౌంట్ ఆఫ్ షేడ్స్ ఐ హ్యావ్. సో ఐఎమ్ ఆల్సో ఎక్సైటెడ్. దానికంటే ఎక్కువ మాట్లాడలేదు నేను కూడా. ట్రైలర్లో ఇంకొంచెం అర్థమైద్ది. సో బట్ హీ కిల్డ్ ఇట్. ఈసారి ఆయనకి బెస్ట్ యాక్టర్ అవార్డు వస్తే నేను తీసేసుకుంటానని. నిజంగా వస్తే నేను ఇచ్చేస్తాను, మీకు జస్ట్ వస్తే చాలు. మీరు ఆన్ రికార్డ్ చెప్తున్నారు. ఆన్ రికార్డ్ దీంట్లో ఏం దీంట్లో అసలు కిల్డ్ ఇట్. ఐ మై సెల్ఫ్ ఫెల్ట్ జెలస్, ఎన్ని షేడ్స్ ఇచ్చారండి అబ్బాయికి అని. అండ్ రియల్ లైఫ్లో మీకు ఈ అంటే నేను గోస్ట్ అన్న కానీ ఇలాంటి ఒక స్పిరిట్ ఎక్స్పీరియన్స్ హర్రర్ బాగా రియల్ లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఏదైనా ఉందా మీరు ఫేస్ చేసింది? నమ్మరు? లేదు, ఏం జరగలేదు. ఏం జరగలేదు అసలు? మీరు నమ్మరా ఇట్లాంటివన్నీ? నమ్మడం అని కాదు, నమ్మకాలతో సంబంధం లేకుండా ఉంటాను అంతే. ఓకే, ఉంది అంటే ఉంది, లేదు అంటే లేదు. ఇప్పుడు ఎవరైనా వచ్చి నాకు చెప్తారు ఇలా ఇలా అయింది, ఇలా అయిందంటే ఓ అవునా అని అనుకుంటాను అంతే. ఏం లేదని కొట్టిపడేను. నాకు జరిగిందంటే జరగలేదు. సో ఐ కాల్ మై సెల్ఫ్ యాజ్ అగ్నాస్టిక్. అగ్నాస్టిక్ అంటే చాలా మంది నేను నాస్తికురాలని అనుకుంటాను. నేను నాస్తికురాలని కాదు. అగ్నాస్టిక్ అంటే ఇప్పుడు నాస్తికులు అంటే దేవుడు లేరు అని నమ్మేవాళ్ళు. ఏథిస్ట్. థియిస్ట్ అంటే దేవుడు ఉన్నాడు అని నమ్మేవాళ్ళు. అగ్నోస్టికర్స్ ఈ నమ్మకాలతో సంబంధం లేకుండా వాళ్ళు బ్రతుకుతా ఉంటారు. రియలిస్ట్ అంతే, ప్రాక్టికల్ గా మనుషుల్ని నమ్ముతాను, జీవితాన్ని నమ్ముతాను అంతే. సో జరిగింది. బట్ ఇది వరకు ఒక ఇంటర్వ్యూలో బ్లాక్ మ్యాజిక్ కి సంబంధించిన ప్రస్తావన వచ్చినప్పుడు మీరేమన్నారంటే, నేను నమ్మను, ఒకవేళ నేను నమ్మాలంటే వాళ్ళకి కావాల్సిన హెయిర్ ఇస్తాను, ఏదైనా ఇస్తాను, నా మీద చేసి చూపిస్తే నమ్ముతాను అని చెప్పి అన్నాను. ఇప్పటికీ అదే అంటాను. ఇఫ్ ఇట్స్ దేర్, ప్రూవ్ ఇట్, డూ ఇట్ ఆన్ మీ ఓన్, ఇట్స్ ఫైన్. అంటే ఇలాంటి విషయాల్లో మీరు ఇచ్చే స్టేట్మెంట్స్ అన్ని కూడా మీరు చేసే సినిమా క్యారెక్టర్స్ కి చాలా భిన్నంగా చాలా అంటే మీరు ఒక మాట అన్నారు, నాకు కొంచెం మనసు మీకు తెలుసో లేదో, మనసు ప్రశాంతంగా ఉండాలంటే మేడం శ్మశానానికి వెళ్తారు. అవును, నాకు తెలియదు ఈ విషయం. అవునవును.
మీరు స్వప్న గారి ఇంటర్వ్యూలో సీతక్క అని తెలుసు నాకు లోపల, కానీ ఐ డెంట్ నో, నేను చూడలేదు అది ఇంటర్వ్యూ. ఎజెండా ఇస్ వెరీ సింపుల్ అండి. అంటే నాకు చాలా కష్టం అనిపించినప్పుడు or చాలా అంటే లైఫ్ ఎట్ వెళ్తుందో అర్థం కాని టైంలో నేను నిజంగా అక్కడికే వెళ్తాను. ఐ టెల్ యూ వై. మనకి ఎన్నున్న డబ్బు, పేరు, హోదా, కష్టాలు, సుఖాలు, అలవాట్లు అక్కడ ఆ బూడిదలోనే కాలిపోతాయి. ద లైఫ్ ఇస్ సో షార్ట్. ఎన్ని ఉన్నా సరే రేపటి రోజు ఏంటనేది నాకు తెలీదు, మీకు తెలీదు. ఒక హోప్తో లెగుస్తాం అంతే, హోప్తో అలారం పెట్టుకుంటాం అంతే. ఉందా లేదా మీకు ఒక నమ్మకం అన్నారు కదా ఇందాక, ఒక నమ్మకం అని. ఆ హోప్తో, ఆ నమ్మకంతో లెగుస్తాం. సో వెన్ ఐ సీ దట్స్ హ్యాపెనింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఐస్, ఐ ఫీల్ లైక్ మనం అన్నీ దీని ముందు చాలా చిన్నవే కదా, ఆఖరికి ఇక్కడే అందరూ ఎండ్ అయ్యేది. సో దేనికి ఇంత వెంపర్లాడాలి? ఇట్స్ ఫైన్. పోయింది ఫైన్, ఉంది ఓకే. సో అది రిమైండ్ చేస్తుంది నాకు అక్కడికి వెళ్ళినప్పుడు. సో అందుకు వెళ్తాను. బట్ ఐ అండర్స్టాండ్ వై యూ గో దేర్ యాక్చువల్లీ. ఫస్ట్ థాట్ లో అలా అనిపిస్తుంది, కానీ చాలా మంది వారణాసి జస్ట్ టు గెట్ ఆల్సో ఫీల్ గ్రౌండెడ్ అండ్ టు గెట్ ఇంత అవసరం లేదు బాబు ఇంత ఆలోచన అనేది ఒక చిన్న రియాలిటీ చెక్ అవుతుంది. ఆ ఘాట్స్ లోనే మనం శవాల్ని చేస్తాం కదా, అక్కడికి ఎందుకు వెళ్తారు? దట్ ఈస్ రియాలిటీ. సో సూపర్. అండ్ చాలా ఎగ్జైటింగ్గా ఉంది, ఎందుకంటే మీ టీజర్ చూసిన తర్వాత మీ క్యారెక్టర్స్ బాగా నచ్చాయి నాకు. అంటే ఆ షార్ట్స్ కానీ మీ క్యారెక్టర్స్ బిహేవియర్ కానీ బాగా నచ్చాయి. అన్నిటికీ మించి ఎంఎస్ రాజు గారు అంటే ఆయన తీసిన గత సినిమాలు కానీ ఆయన విజన్ కానీ ఏ స్కేల్లో ఉంటుందో మాకు అందరికీ తెలుసు. సో ఎందుకో నాకు మంచి పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ఆల్ ద బెస్ట్. సక్సెస్ అయిన తర్వాత మొత్తం మనం పర్సనల్ ఇంటర్వ్యూ ఇండివిజువల్ కూర్చొని చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.